హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమేమి మెజర్మెంట్స్ కావాలో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఒక కస్టమర్ ఒక బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆ బ్లౌజ్ నుంచి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కస్టమర్ మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే లెంత్, బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇలా బ్లౌజ్ మంచిగా నీట్గా సర్దేసుకొని లెంత్ చెక్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి ఇప్పుడు ఈ షోల్డర్ స్టిచ్చింగ్ పార్ట్ ఉంటుంది కదండి, ఇక్కడ నుండి ఈ ఎండింగ్ పార్ట్ వరకు ఇలా పెట్టేసుకుంటే బ్లౌజ్ లెంత్ వస్తుంది. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ ఉందండి. బ్లౌజ్ లెంత్ 14 ఇంచెస్. ఓకే, తర్వాత మనం బ్లౌజ్ లెంత్ తర్వాత చెక్ చేసుకోవాల్సింది వేస్ట్ లూజ్ అండి. వేస్ట్ లూజ్ అంటే నడుము లూజు. ఇలా ఈ పార్ట్ నుంచి ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి పార్ట్ నుంచి ఇలా మనం నడుము లూజ్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఇది 30. మనం ఈ హుక్స్ పట్టి కాజా పట్టిని కౌంట్ చేసుకోవద్దండి. ఈ కాజా పట్టికి ముందు ఇక్కడ వరకు స్టిచ్ ఉంటుంది కదా, ఇక్కడ వరకే కౌంట్ చేసుకోవాలి. ఇది 30 సైజ్. ఇది నడుము లూజ్ అంటే వేస్ట్ లూజ్ వచ్చేసి 30. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ లెంత్ అయిపోయింది, తర్వాత ఆర్మ్ రౌండ్, తర్వాత వేస్ట్ లూజ్ అయిపోయింది, నడుము లూజు. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఆర్మ్ లూజ్ అండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇక్కడ ఈ స్టిచ్ పార్ట్ ఉంది కదండి, ఆర్మ్ దగ్గర ఈ పార్ట్ నుంచి ఇక్కడ ఇలా పెట్టేసుకొని షోల్డర్ పార్ట్ వరకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. ఓకేనండి. బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలండి. ఆర్మ్ లూజ్ ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ రాదు. సో ఇప్పుడు ఆర్మ్ లూజ్ అయిపోయింది. తర్వాత మనము హ్యాండ్ లెంత్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ అడిగితే షార్ట్ హ్యాండ్స్ లెంత్, ఫుల్ హ్యాండ్స్ అడిగితే ఫుల్ హ్యాండ్స్ లెంత్. ఇలా ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలండి. 9.5 ఇంచెస్ ఉంది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఈ లెంత్ దగ్గర లూజ్ చెక్ చేసుకోవాలి, 5 ఇంచెస్. హ్యాండ్ లూజ్ 5 ఇంచెస్. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్స్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే 11 ఇంచెస్. నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్. అలాగే ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇలా పెట్టేసుకొని షోల్డర్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు 7 ఇంచెస్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. ఇప్పుడు మనకి బ్యాక్ లెంత్ వచ్చింది, వేస్ట్ లూజ్ వచ్చింది, ఆర్మ్ లూజ్ వచ్చింది, హ్యాండ్ లెంత్ వచ్చింది, హ్యాండ్ లూజ్ వచ్చింది, బ్యాక్ నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చింది. ఇప్పుడు మనకి కావాల్సింది చెస్ట్ సైజు. చెస్ట్ సైజ్ మనం బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవచ్చు అండి. లేదంటే మనము ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ రౌండ్ వస్తుందండి. ఇది ఎలా వస్తుంది అనేది నేను తర్వాత చెప్తాను. ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ రౌండ్. చెస్ట్ అంటే చెస్ట్ 9 ఇంచెస్. మనకి 4 పార్ట్స్ చేయాలండి దీన్ని. 36 అంటే ఈ బ్లౌజు చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. మనము ఇలా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్స్ ప్రకారమే మనం బ్లౌజ్ యొక్క కటింగ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. థ్యాంక్ యూ.